ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్కి బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోతకు వస్తూ ఉన్నారు. హిందువులే టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఆ ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఆ ఘటనని మర్చిపోకముందే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక స్టార్ ఆటగాడిని కేకేఆర్ జట్టులోకి తీసుకోవాలని ఆ జట్టు యాజమాన్యం ప్రయత్నం చేసింది. దాన్ని ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు అయితే రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అసలు బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోత కోస్తూ ఉన్న, హిందువుల్ని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తూ ఉన్న, హిందువుల్ని పురుగులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఆటగాడిని ఐపీఎల్లో ఎలా ఆడనిస్తారు, అందులోనూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడిని ఎలా తీసుకుంటారు అంటూ చాలామంది సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో బీసీసీఐ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకైతే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. షాకింగ్, ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ అవుట్ అనుకున్నదే అయింది. ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు, వీటన్నింటి నడుమ బంగ్లాదేశ్ ఆటగాడిని ఐపీఎల్ ఫ్రాంచైజీలో కేకేఆర్ జట్టు దక్కించుకోలేకపోయింది. పొరుగు దేశంలో మత అల్లర్లు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ అయినటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్లోకి తీసుకోవడం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని ఇప్పుడు కేకేఆర్కి ఆదేశాలు అయితే జారీ చేసింది. బంగ్లాదేశ్ క్రికెటర్ అయినటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్లో ఆడించవద్దంటూ డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలో బీసీసీఐ ఈ షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. బంగ్లాదేశ్లో తాజా పరిణామాల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ని బీసీసీఐ ఆదేశించింది. అతడి స్థానంలో వేరే ఆటగాడిని రీప్లేస్ చేసుకోవచ్చని బీసీసీఐ వెల్లడించింది. ఇది బీసీసీఐ సెక్రటరీ అయినటువంటి దేవజిత్ సైకియా ఆయనైతే ఈ అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నైతో పోటీ పడి మరి కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ను 9,20,00,000 అయితే కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో అత్యధిక ధరకు ఆడుతున్నటువంటి తొలి బంగ్లా ప్లేయర్గా ముస్తాఫిజుర్ చరిత్ర అయితే సృష్టించాడు అనుకునే లోపే నిజంగా దీని మీద తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని అయినటువంటి షారుఖ్ను ఉద్దేశించి కూడా కొంతమంది ఆరోపణలు, విమర్శలు చేశారు. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోతకు వస్తూ ఉన్నా, హిందువులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నా, అసలు మీరు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఆటగాడిని కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి ఎలా తీసుకోవాలనుకుంటారు, అందులోనూ అంత డబ్బులు వెచ్చించి ఆ ఆటగాడిని ఎలా తీసుకోవాలనుకుంటారంటూ కూడా షారుఖ్ ఖాన్ని టార్గెట్గా చేసుకొని కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు. దీని మీద షారుఖ్ ఖాన్ కానీ అతని టీం కానీ స్పందించింది లేదు. కానీ బీసీసీఐ మాత్రం దీంట్లో జోక్యం చేసుకుంది. దానికి కారణం ఏంటంటే నిజంగా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు బంగ్లాదేశ్ ఆటగాడిని ఐపీఎల్లో ఎలా ఆడనిస్తారు, బంగ్లాదేశ్ ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకుంటారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శల్లో వచ్చినటువంటి నేపథ్యంలోనే బీసీసీఐ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ఆ బంగ్లాదేశ్ స్టార్ ఆటగారైనటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ అతన్ని రిలీజ్ చేయాల్సిందిగా, అతని స్థానంలో వేరొకరిని తీసుకోవచ్చని బీసీసీఐ అయితే ఇప్పుడు కేకేఆర్కి ఆదేశాలు జారీ చేసింది. దీని మీద కేకేఆర్ ఎలా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.